అందరికీ నమస్కారం. పూజా వేదికకు స్వాగతం. నది సముద్రం కలిసే అద్భుతమైన సంగమ తీరంలో భక్తుల కోరికలు తీర్చే ప్రత్యక్ష దైవంగా వెలిశారు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలోని ఈ పరమ పవిత్ర క్షేత్రానికి ఎంతో ప్రాచీనమైన మరియు ఆశ్చర్యకరమైన స్థల పురాణం ఉంది. బ్రహ్మదేవుడు ఇక్కడ యజ్ఞం ఎందుకు చేశారు? ఒక రాక్షసుడి రక్తం వల్ల ఇక్కడ నది ఎలా ఏర్పడింది? అసలు ఇక్కడ ఉన్న గుర్రాలక్క ఆలయ రహస్యం ఏమిటి? ఈరోజు మనం ఈ వీడియోలో ఈ విశేషాలన్నింటినీ కూడా తెలుసుకుందాం. కృతయుగంలో బ్రహ్మదేవుడు శివుని పట్ల చేసిన ఒక అపచారానికి ప్రాయశ్చిత్తంగా ఇక్కడ రుద్రయాగం చేయాలని నిర్ణయించుకున్నారు. యాగం చేయడానికి నదికి సముద్రానికి మధ్యలో ఉన్న ఈ విలక్షణమైన ప్రదేశాన్ని వేదికగా ఎంచుకున్నారు. బ్రహ్మదేవుడు స్వయంగా యాగవేదికను ఏర్పాటు చేసిన కారణంగానే ఈ పుణ్యక్షేత్రానికి అంతర్వేది లేదా అంతర్వేదిక అనే పేరు వచ్చింది. ఈ యాగానికి రక్షణగా ఉమా సమేత నీలకంఠేశ్వర స్వామిని బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించారు. అందుకే ఈ క్షేత్రానికి నీలకంఠేశ్వర స్వామి క్షేత్రపాలకుడి కింద వ్యవహరిస్తున్నారు. పురాణాల ప్రకారం హిరణ్యాక్షుడి కుమారుడైన రక్తవిలోచనుడు అనే రాక్షసుడు పరమ శివుని భక్తుడనమాట. ఆయన శివుడి కోసం ఘోర తపస్సు చేసి ఒక విచిత్రమైన వరాన్ని పొందాడు. ఆ వర ప్రకారం యుద్ధంలో అతని శరీరం నుండి చిందే ప్రతి రక్తపు బొట్టు నేలపై ఉన్న ఎన్ని ఇసుక రేణువులపైన పడుతుందో అన్ని వేల మంది రక్తవిలోచనలు మళ్ళీ ఉద్భవిస్తారు. వరగర్వంతో ఆ రాక్షసుడు లోకకంటకుడు కింద తయారయ్యాడు. వశిష్ఠ మహర్షి లేని సమయంలో ఆయన 9 కుమారుల్ని ఆ రాక్షసుడు సంహరించాడు. పుత్రశోకంతో ఉన్న వశిష్ఠుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా స్వామి లక్ష్మీ సమేతుడై గరుడ వాహనం పైన నరహరి రూపంలో ఇక్కడకు ఈ క్షేత్రానికి వచ్చారు. స్వామి సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు రాక్షసుడి రక్తం నేలపైన పడి మరికొంతమంది రాక్షసులు పుట్టడం ప్రారంభించారు. ఈ పరిస్థితిని గమనించిన నరసింహస్వామి తన మాయాశక్తి ద్వారా గుర్రంపై స్వారీ చేసే అశ్వరూఢాంబిక అనే శక్తిని సృష్టించారు. స్థానికులు ఈమెని ఎంతో భక్తితో గుర్రాలక్క అని పిలుచుకుంటారు. స్వామి ఆదేశం ప్రకారం ఆమె రాక్షసుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేలపైన పడకుండా తన నాలుక చాచి మొత్తం రక్తాన్ని పీల్చేసింది. ఆ రాక్షస రక్తం అంతా ప్రవహించిన ప్రదేశమే కాలక్రమేణా రక్తకుల్య అనే పవిత్ర నదిగా లేదా కుండంగా మారింది. స్వామివారు రాక్షస సంహారం తర్వాత తన సుదర్శన చక్రాన్ని కూడా ఈ రక్తకుల్యలోనే శుభ్రపరిచారు అని ప్రతీతి. ఇందులో స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి అని భక్తుల నమ్మకం. యుద్ధం ముగిసిన తర్వాత వశిష్ఠ మహర్షి కోరిక మేరకు స్వామివారు ఇక్కడ లక్ష్మీ సమేతుడై ప్రసన్న రూపుడిగా స్వయంభూగా వెలిశారు. ఇక్కడ స్వామివారు గర్భగుడిలో మరో అద్భుతం కూడా ఉంది. పూర్వం ఒక జాలరికి వల వేసినప్పుడు ఒక రాయి దొరికిందట. దాన్ని ఎన్నిసార్లు నీళ్ళలోకి విసిరినా మళ్ళీ వలలో పడేదట. విసుగు చెంది ఆ రాతిని కొట్టగా అందులోంచి రక్తం వచ్చిందట. అప్పుడు అది కూర్మ శాలిగ్రామం అని తనను ఆలయంలో ప్రతిష్ఠించమని స్వామి ఆదేశించారట. కూర్మానికి నీరు ఎంతో ఇష్టం కాబట్టి సాధారణంగా విష్ణు ఆలయాల్లో లేని విధంగా ఇక్కడ నరసింహస్వామికి నిత్యం అభిషేకం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ 2 అంతస్తుల ఆలయాన్ని దాదాపు 100 సంవత్సరాల క్రితం స్థానిక జమీందారు శ్రీ కొప్పనాథ కృష్ణయ్య మరియు వారి కుటుంబ సభ్యులు ఎంతో అద్భుతంగా నిర్మించారు. అంతర్వేది వెళ్తే తప్పక చూడాల్సిన మరో అద్భుతం ఏంటంటే అన్నా చెల్లెళ్ళ గట్టు. వశిష్ఠ నది సముద్రంలో కలిసే చోట నీరు 2 వేరువేరు రంగుల్లో కనిపిస్తుంది. సముద్రము పోటుల్లో కూడా ఈ 2 నీటి రంగులు కలవడం, వేరుగా ఉండడం ప్రకృతి ప్రసాదించిన వింత. ఇక్కడి వశిష్ఠాశ్రమం, లైట్ హౌస్, గుర్రాలక్క గుడి మరియు పవిత్ర సంగమ స్థానాలు భక్తుల మనసులతో ఎంతో ఆహ్లాదాన్ని నింపుతాయి. హరిహర క్షేత్రమైన ఈ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని మీరు ఎప్పుడైనా దర్శించుకున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియచేయండి. అందరూ ఓం నమో లక్ష్మీ నరసింహాయ నమః అని టైప్ చేయండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి.